తపోనిష్టాగరిష్టాయ తపోవనవిహారిణే విశుద్ధజ్ఞానరూపాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. పరమదయాళుడు పరమేశ్వరుని యొక్క కృప వల్ల ఈనాడు మనకు నర్మదా పుష్కరములు ఏర్పడినవి. ఈ నర్మదా పుష్కరములు భారతదేశంలో ఉన్నటువంటి 12 జీవనదులు అయినటువంటి గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి తుంగభద్ర ప్రాణహిత పుష్కరిణి తామ్రపర్ణి అయినటువంటి 12 జీవనదులలో పుష్కరుడు ప్రవేశించడం వలన మనకు ఈ పుష్కరములు ఏర్పడుతూ ఉన్నవి. బృహస్పతి పుష్కరునితో కూడి ప్రతి సంవత్సరము ఒక్కో రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ నదికి పుష్కరములు వస్తాయి. మేషరాశిలో బృహస్పతి ప్రవేశించడం వలన గంగా నదికి పుష్కరములు వచ్చినవి. బృహస్పతి మీనరాశిలో ప్రవేశించడం వలన ప్రాణహిత నదికి పుష్కరములు వచ్చినవి. మరి ఈనాడు శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణము చైత్రమాసము అష్టమి తిథి నాడున బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన మనకు ఈనాడు నర్మదా నదికి పుష్కరములు ఏర్పడినవి. ఈ నర్మదా పుష్కరములు మనకు భూమిపైకి ఎలా వచ్చినవి, ఈ వృత్తాంతము అంతను కూడా మనకు గురుదేవులు చెప్పి ఉన్నారు. నర్మదా నది ఏ విధంగా అవతరించినది? వింధ్య పర్వతుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసినాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైన వెంటనే, స్వామి మా యొక్క ఈ వింధ్యశ్రేణుల యందు మమ్మల్ని అందరినీ ఆహ్లాదింపచేయుటకు తరింపచేయుటకు ఒక నదిని మాకు ఉత్పత్తి చేయుము అని కోరుకొనగా, అంతట శివుడు నీ యొక్క కోరిక కాలక్రమమున నెరవేరుతుంది, సిద్ధిస్తుందని వరము ఇచ్చినాడు. అంతటా కొంతకాలమునకు పరమేశ్వరుడు వింధ్య పర్వత కుమారుడు అయినటువంటి అమరకంటక పర్వతము పైన పార్వతీమాత సమేతుడయ్యి పరమేశ్వరుడు ధ్యాననిష్టలో కూర్చొని ఉండగా పరమేశ్వరుని యొక్క హృదయ పద్మము నుండి ఒక నది ఉద్భవించినది. ఆ నదియే నర్మదా నదిగా పేరుగాంచినది. శివుని హృదయ పద్మము నుండి వచ్చినటువంటి ఈ నదికి నర్మదా నది అని, శివకుమారి అని నామాంతరములు ఉన్నవి. ఈ విధంగా నర్మదా నది శివుని యొక్క హృదయ పద్మము నుండి జాలువారుతూ మధ్యప్రదేశ్ నుంచి క్రమముగా తూర్పున ప్రారంభమునయ్యి మహారాష్ట్ర మీదుగా ప్రవహిస్తూ పడమర దిక్కుగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నది. ఈ విధంగా వింధ్య పర్వతుడు మాందాత మున్నగున్నటువంటి రాజర్షుల యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడు నర్మదా నదిని ఉద్భవింపచేయడము జరిగినది. పుష్కరుడు ఏ విధంగా అవతరించినాడు? ఒకనాడు కైలాసంలో పరమేశ్వరుడు ముల్లోకములో ఉన్నటువంటి తీర్థముల యొక్క అంశను తీసుకొని తన కమండలములో ఉంచినాడు. అదేవిధంగా ముక్కోటి దేవతలు, త్రిమాతలు, త్రిమూర్తుల యొక్క అంశను, దివ్యత్వాన్ని అంతటిని కూడా తీసుకొని తమ కమండలములో ఉంచినాడు. తమ కమండలంలో ఉన్నటువంటి సమస్త తీర్థమునకు, సమస్త దేవతల యొక్క అంశకు పుష్కరుడు అని నామకరణము చేసినాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తపస్సును చేసి శివుడు ప్రత్యక్షమైన వెంటనే, స్వామి మీ కమండలములో ఉన్నటువంటి పుష్కరుని నా కమండలములోకి పంపించుము అని కోరగా, అంతటా శివుడు తమ కమండలములో ఉన్నటువంటి పుష్కరుని బ్రహ్మదేవుని కమండలములోకి ఉంచినాడు. అంతటా కొంతకాలమునకు దేవగురువు అయినటువంటి బృహస్పతి బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైన వెంటనే, స్వామి మీ కమండలములో ఉన్నటువంటి పుష్కరుని నాకు అర్పించుము అని కోరినాడు. అంతటా బ్రహ్మదేవుడు బృహస్పతి యొక్క
కోరికను నెరవేర్చి తన కమండలంలో ఉన్నటువంటి పుష్కరుని బృహస్పతికి అర్పించినాడు. ఈ విధంగా పుష్కరుడు పరమేశ్వరుని యొక్క కమండలములో నుంచి బృహస్పతి దగ్గరికి రావడం జరిగినది. ఈ విధంగా మనకు నర్మదా నది, పుష్కరుడు ఇద్దరు మనకు ఉద్భవించినారు. ఈనాడు మనకు 12 సంవత్సరములకు ప్రతి సంవత్సరము యందు ఆయా రాసుల యందు బృహస్పతి ప్రవేశించడం వలన మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఈ 12 నదులకు పుష్కరములు వస్తూ ఉన్నాయి. బృహస్పతి లోక శ్రేయస్సుకయ్యి తన వద్ద ఉన్నటువంటి పుష్కరుని భారతదేశంలో ఉన్నటువంటి 12 నదుల యందు పుష్కరుని ముంచింప చేస్తూ ఉన్నాడు. ఆ నదుల యందు ప్రవేశింపచేసి మన అందరినీ పునీతులను చేయిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనకు నర్మదా పుష్కరములో ఆవిర్భవించినాయి. మరి మనము ఈ పవిత్రమైనటువంటి నర్మదా పుష్కరముల యందు మనము ఏ విధంగా స్నానాదులను ఆచరించాలి? మనము నర్మదా పుష్కర తీర్థము దగ్గరకు వెళ్ళి మనము మొదటిగా పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని ముమ్మారు శిరస్సు పైన నీరును ప్రోక్షింపచేసుకొని తను అంతటా బాహ్యముగా శుచి కావాలి. తరువాత ఆచమనము చేసుకోవాలి. ఓం ఆచమ్య, ఓం కేశవాయ స్వాహ అని ఒక తీర్థం తీసుకోవాలి. రెండవసారి ఓం నారాయణాయ స్వాహ అని రెండో మారు, ఓం మాధవాయ స్వాహ అని మూడోసారి తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః అని 4వ తీర్థమును కిందికి వదలాలి. ఓం గోవిందాయ నమః, ఓ విష్ణవే నమః, మధుసూదరాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోగ్జాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీరామతారక పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ సదాశివాయ నమః, ఓం శ్రీ సద్గురోభ్యో నమః అని తను కేశవనామములు అన్నిటినీ పూర్తి చేసుకొని తను గోదావరి పుష్కర తీర్థమున మొదటిగా ఉండి తను సంకల్పం చెప్పుకోవాలి. మమ అనుకొని ఓం మమ ఉపాత సమస్త దురయక్షద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీర్థం శ్రీ మహావిష్ణోరాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే శ్రీ గండి వీరాంజనేయ స్వామి మహాపుణ్యక్షేత్రే పాపాగ్ని నదీ తీర సమీపే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానంద స్వామి తపోవనం ఆశ్రమం మహాపుణ్యస్థలే అస్మిన్ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో. ఇక్కడ మనము ఏ ప్రాంతమయందు స్నానాదులను నదీ స్నానములు ఆచరిస్తూ ఉన్నామో ఆయా ప్రాంతముల యందు ఆయా నదుల యొక్క పేర్లను ఆ ప్రాంతము యొక్క పేర్లను మనము సంకల్పించుకోవాలి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాमध्ये స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే కృష్ణపక్షే అష్టమ్యాం శుభపుణ్యతిథో సౌమ్యవాసరయుక్తానాం శ్రవణ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం సుపతితో శ్రీమాన్ గోత్ర. నది స్నానం చేసేటువంటి భక్తాదులు అందరూ కూడా తమ యొక్క పేరును, తమ యొక్క గోత్రనామాలను, తమ పేరును, తమ కుటుంబ వారి యొక్క పేర్లను, ధర్మపత్ని యొక్క పేరును చెప్పుకోవాలి. సర్వేషాం గోత్రాణం సర్వేషాం నామానాం భక్తజనానాం క్షేమ స్థైర్య ధైర్య విజయాభయాయు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరేషు చ బాల్యే వయసి కౌమారే వార్తకే చ ఏ దోషాః నివృత్త్యర్థం తాపత్రయ దుఃఖ నివారణ సిద్ధ్యర్థం అస్మిన్ శరీరే సమస్త రోగ పీడ గ్రహ నివారణ సిద్ధ్యర్థం సంపూర్ణత ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం మమ వంశానాం ఆచంద్రార్కాభివృద్ధి సిద్ధ్యర్థం మమ వంశానాం అస్మత్మాతృ పితృకులోత్పన్నానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య శివలోక సాన్నిధ్య సిద్ధ్యర్థం నర్మదా పుష్కర దేవత సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం
లోక కళ్యాణార్థం సమస్త సుమంగళాని సిద్ధ్యర్థం సర్వేషాం జనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ నర్మదా పుష్కర స్నాన పూజాంచాహంకరిష్యే అని తను సంకల్పం చెప్పుకొని ఈ విధంగా సంకల్పించుకున్న తర్వాత నది దగ్గర తను తమ యొక్క పితృదేవతలకు పిండ ప్రదానాదులను శార్ధకర్మములను తర్పణాదులను అర్ఘ్యాదులను వదలవలయను. తరువాత తాను ఆ నది యందు పుష్కర నది యందు, ఎందుకంటే ఈ కాలంలో పుష్కరుడు బృహస్పతితో కూడి ఆ నదిలో తను నివసిస్తూ ఉంటాడు. ఇక్కడ మన అందరము కూడా త్రికరణ శుద్ధిగా సంకల్పించుకొని ఆ పుష్కరునికి మనము మన యొక్క సమస్తాన్ని మనము సంకల్పించుకొని మన యొక్క మనోభీష్టములన్నీ చెప్పి అక్కడ మనము పూజ చేసి అక్కడ స్నానము చేసినప్పుడు మన యొక్క వంశస్థులు అందరూ ఆయా లోకాలలో ఉన్నటువంటి వంశస్థులు అందరూ కూడా ఉన్నత లోకాలను పొందుతున్నాడు. తను కూడా పవిత్రుడయ్యి తమకు కావలసినటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ధన ధాన్య సంపత్తును సకల గోచారము సంపత్తిని కూడా పొందుతూ ఉన్నాడు మానవుడు. ఈ విధంగా గోదావరి పుష్కరముల యందు స్నానములు ఆచరించుట వలన మనకు ఎంతో శుభప్రదము కలుగుతూ ఉన్నది. ఈ నర్మదా నది పుష్కరములో మనకు పరమేశ్వరుని కృప వలన మనకు ఈ పవిత్ర స్నానములు మనకు లభించినవి. ఈ పవిత్ర స్నానములో యందు నదీ తీర ఒడ్డున ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి ఆ లింగమునకు కూడా షోడశోపచార పూజలు కూడా చేయవచ్చును. స్త్రీలు అయితే జీవితాంతం తము సుమంగళిగా ఉండాలని ఆ నదీమాతకు చీరను, రవికలు, గాజులు, మెట్టెలు, గంధ పుష్పాక్షదాలను నదీమాతలో వదలడము జరుగుతూ ఉన్నది. ఇంకా నదీమాతకు వాయనాలను ఇవ్వడం కూడా చేయవచ్చును. ఈ విధంగా నర్మదామాతకు సకల ఉపచారములను చేసి మనము సర్వమనోభీష్టములను పొందవచ్చును. ఈ నదీ పుష్కరములు చైత్ర క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్ర కృష్ణ అష్టమి నుంచి ప్రారంభమయ్యి వైశాఖ శుక్ల పంచమి వరకు పంచమితో ముగుస్తాయి. ఈ 12 రోజులు ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్నానములు ఆచరించడం వలన సమస్త సంపదలను సకల ఆరోగ్యమును పొందుతూ ఉన్నాడు. ఈ పుష్కర 12 రోజులు కూడా మొదటి 12 రోజులు పూర్ణత్వాన్ని పొంది ఉంటాయి. తర్వాతి 24 రోజులు కనిష్ట స్థితిని కలిగి ఉంటుంది. ఇంకా సంవత్సర కాలము కూడా ఈ నదిలో స్నానములను ఆచరించుతూ మోక్షాన్ని పొందవచ్చును. బృహస్పతి ఈ రాశిలో ఉన్నంత వరకు, వృషభ రాశిలో ఆ రాశిలో ఉన్నంత వరకు ఆ నదికి పుష్కరములు ఉంటాయి. మరి ఈ 12 రోజుల యందు మనము ఏ దానములను చేసుకుంటే ఏ ఫలితము లభిస్తుంది అంటే మొదటి రోజున బంగారు, వెండి, భూదానము, అన్నదానము చేసుకోవడం వలన ఈ లోకములో సకల వస్తువులు సమకూరి అంత్యకాలమున స్వర్గలోకమును పొందుతూ ఉన్నాడు. ఈ పుష్కర స్నానాలలో 2వ రోజు వస్త్రములు, రత్నాదులు, ఉప్పు, గోదానాదులు చేసుకోవడం వలన సంతోషమును పొంది సార్వభౌమత్వమును పొందుతూ ఉన్నాడు. నర్మదా పుష్కరాలలో 3వ రోజు బెల్లము, 3వ రోజు బెల్లము, అస్వాదులను దానము చేసుకోవడం వలన సుఖమును పొందుతూ ఉన్నాడు. 4వ రోజు పాలు, నెయ్యి, తేనె, నూనెలను దానము చేసుకోవడం వలన అనారోగ్యము పోయి దీర్ఘాయుస్సును పొందుతూ ఉన్నాడు. 5వ రోజున ధాన్యము, ఎద్దుల బండి, నాగలి, వ్యవసాయ పనిముట్లను దానము చేసుకోవడం వలన శివ సాన్నిధ్యమును పొందుతూ ఉన్నాడు. నర్మద పుష్కరాలలో 6వ రోజున
ఔషధము, కర్పూరము, చందన కస్తూరాదులను దానము చేసుకోవడం వలన ఆరోగ్యము లభిస్తూ ఉన్నది. 7వ రోజున గృహము, పీట, శయ్యాదులను దానము చేసుకోవడం వలన విలాసవంతమైన వస్తువులను పొందుతూ ఉన్నాడు. 8వ రోజున చందనము, కందమూలాదులు, పుష్పమాలికలను దానము చేసుకోవడం వలన సకల సంపత్తులను పొందుతూ ఉన్నాడు. 9వ రోజున దుప్పట్లు, కంబలి, పిండ ప్రదానాదులు చేసుకోవడం వలన పుణ్యలోకాలను పొందుతూ ఉన్నాడు. 10వ రోజున కూరగాయలు, సాలగ్రామము, పుస్తకములను దానము చేసుకోవడం వలన సకల ఆరోగ్యము ఆయుస్సు కలుగుతూ ఉన్నది. 11వ పుష్కర స్థాన నర్మదా పుష్కరాలలో 11వ రోజున గజదానము, ఏనుగులను దానము చేసుకోవడం వలన వైకుంఠ ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. నర్మదా పుష్కరాలలో చివరి రోజు అయినటువంటి 12వ రోజున నువ్వులను దానము చేసుకోవడం వలన సకల సమస్యల నుంచి తొలగించబడుతూ ఉన్నాడు. మరి ఈ విధంగా పరమేశ్వరుని కృప వలన నర్మదామాత పుష్కరుడు ఈ భూలోకమునకు ప్రవేశింప చేయడం వలన మనకు ప్రతి 12 సంవత్సరములకు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించడం వలన మనకు ఈ 12 నదులు ఈ జీవనదులైనటువంటి 12 నదులకు పుష్కరములు వస్తూ ఉన్నాయి. ఈ పుష్కరాలలో ఈ విధంగా విధి నియమాములతో త్రికరణ శుద్ధిగా ఎవరైతే నదీమాత దగ్గర త్రికరణ శుద్ధిగా నదీమాతలో పుష్కర స్నానములను చేస్తారో వారికి సకల ఆరోగ్యము సకల సంపత్తులలో కలిగి మోక్షధామమును పొందుతూ ఉన్నారు. మరి మీకు అందరికీ కూడా శ్రీ గురుదేవుల యొక్క కృప, శ్రీ నర్మదా పుష్కరుల యొక్క సంపూర్ణత అనుగ్రహము మీకు అందరికీ కలగాలని కోరుతూ ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.